కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం పెంచికలపాడు అదేవిధంగా గూడూరు టౌన్ నందు ఇద్దరు అదేవిధంగా కోడుమూరు మండలం పేలకుర్తి గ్రామంలో మరి నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టుకు 53 రోజులు నిర్బంధించారు. ఆ రోజు మనమంతా చూసాం. ఈ 53 రోజుల నిర్బంధ కాలంలో తెలుగుదేశం పార్టీకి కరుడుగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలైతేనేమి వీరు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మనోవేదనకు గురై రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 175 మంది మరి మరణించడం జరిగిందని. అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీపై కానీ చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అభిమానంతో కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కానీ మరి ఏ విధమైనటువంటి ప్రభావం చూపిందో దీని ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఒక నాయకుడు అక్రమ నిర్బంధానికి గురైతే ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి విషయాన్ని మనం కూడా చూసాం. మరి ఆ రోజు 53 రోజులు నిర్బంధిస్తే కోడుమూరు హెడ్ క్వార్టర్లో దాదాపుగా 37 రోజులు మరి మా అందరూ ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా దీక్షల ద్వారా మా యొక్క నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా గాంధేయ మార్గంలో మా యొక్క నిరసన కార్యక్రమాన్ని కూడా తెలియజేయడం జరిగినది. మరి అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో 4 తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి మా యొక్క కుటుంబ సభ్యులు మరి మనోవేదనకు గురై ఆ రోజు మరి చనిపోవడం జరిగినది. వారిని పరామర్శించడానికే మా యొక్క భువనేశ్వరమ్మ గారు మా కుటుంబ సభ్యులకు నేను పరామర్శించాలి ఆ యొక్క కుటుంబాలను ఓదార్చాలని ఉద్దేశంతోనే ఈరోజు మరి రేపు ఈ యొక్క నియోజకవర్గానికి రావడం జరిగిందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనను అంతమొందించడానికి నిజం గెలవాలి. ఎందుకంటే నిజం ఎప్పుడూ నిప్పులాగా ఉంటుంది. 53 రోజులు నిర్బంధించినా కూడా కనీసం ఒక్క పైసా కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకనే ఈరోజు మా రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళను ఓదార్చి మేము కూడా మా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి వారిని వ్యక్తిగతంగా కలిసి మా భువనేశ్వరమ్మ గారు రేపు వాళ్ళని పరామర్శించడం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ కుటుంబాలను ఓదార్చే విధంగా మా వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ గారు, లతమ్మ గారు, మా సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా మరి ఆ యొక్క కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కుటుంబాలను ఓదార్స్తామని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ రేపు దయచేసి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పత్రికా సోదరులు మా యొక్క మిత్రులందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి రేపు ఉదయం 10 గంటలకు పెంచికలపాడు నుంచి స్టార్ట్ అయ్యి గూడూరు తర్వాత చివరిగా పేలకుర్తి గ్రామంలో నాగార్జున ఆ యొక్క కుటుంబాన్ని సందర్శించిన తర్వాత మధ్యాహ్నం నుంచి పత్తికొండ కాన్ఫరెన్స్కు వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క షెడ్యూల్ మీకు మీ ద్వారా తెలియజేస్తాను. ఎందుకంటే షెడ్యూల్ కూడా నిన్న లేటుగా 7:30కి మాకు అందడం జరిగినది. నిన్న మేము మరి సీఏ గారి